హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవలన దేవుడు కనికరించి మనల్ని సజీవంగా ఉంచి ప్రతిరోజు ఈ విధంగా దేవుని వాక్యంతో నింపబడ్డానికి దేవుడు మనందరికీ అవకాశం ఇస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈరోజు నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అని సాక్షాత్తు యెహోవా దేవుడు మోషేతో మాట్లాడడం, మోషేతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే కొంచెం భయంతో ఉన్నాడు. అంటే ఇశ్రాయేలులందరినీ అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు కదా. ఒక నాయకుడిగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాడు. నిజమే, నాయకుల మీద చాలా ఒత్తిడి ఉంటుంది. కుటుంబానికి యజమాని మీద, యజమానురాలి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. పిల్లల్ని చదివించాలి, అలాగే వివాహాలు జరిగించాలి, అలాగే వాళ్ళకు ఆస్తులు సమకూర్చాలి, వాళ్లకు ప్రయోజకులుగా చేయాలి అని రకరకాల బాధ్యతలు, భారాలు ఈ రోజున ప్రతి నాయకుడు సతమతమైపోతూ ఉన్నాడు. ఇక్కడ మోషే కూడా అలాంటి ఒత్తిడి మధ్యలో నలిగిపోతూ ఉన్నాడు. మనకంటే 2 పిల్లలే, లేకపోతే 3 పిల్లలే, లేకపోతే ఒక్కళ్ళు మాత్రమే. కానీ మోషే ఎంతమందిని నడిపించాడో మనకు తెలుసు. 30 లక్షల మందిని నడిపించాడు. అందరూ కలిస్తే అంతమంది ఉంటారు. అంతమందికి ఆహారం సంపాదించాలి, అంతమందికి నీళ్ళు ఇవ్వాలి, అంతమందిని చక్కగా ఆదరించాలి, అంతమందిని ఓదార్చాలి. నిజంగా ఏ తండ్రి కూడా అలా చేయలేడేమో. చాలా ఒత్తిడికి మోషే గురవుతూ ఉన్న పరిస్థితుల మధ్యలో దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీలో ఎవరైనా అలాంటి ఒత్తిడి మధ్యలో ఉన్నారా? ఏమంటే పిల్లల గురించి, కుటుంబం గురించి, సమస్యల గురించి ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడు ఈ రోజున మిమ్మల్ని కూడా ఇదే ప్రశ్న మనకు వేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా బాహుబలము తక్కువైనదా? నా మాట ఇప్పుడు నీ ఎడల నెరవేరునో లేదో చూస్తావు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన బాహుబలం తక్కువ కాలేదు. ఎందుకు అంటే ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని ఆల్రెడీ యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆయన అలాంటి దేవుడుగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును అంటే ఈ రాజ్యం యొక్క భారం అంతా ఆయన మీదే ఉంది. మనకు తెలియక మనం అనుకుంటాం, ఈ భారాలన్నీ మనమే మోస్తున్నాం, ఈ కష్టాలన్నీ మనమే మోస్తూ ఉన్నాం, మా పిల్లల గురించి మేమే చూసుకోవాలి అని అనుకుంటాం. అంటే మనం అనుకోవడంలో తప్పులేదు, కానీ వీటన్నిటికంటే రాజ్య భారము ఆయన మీద మోపబడింది. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బాహుబలానికి, బాహువులు అంటే చేతులు కదా, ఆ చేతుల యొక్క బలానికి చాలా శక్తి ఉంది, బలం ఉంది. ఆయన సామాన్యుడు కాదు అనే విషయాన్ని ఇక్కడ మోషేకు చెబుతూ ఉన్నాడు. అదే విషయాన్ని ఈరోజు మనకు కూడా చెప్పడం, మనకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా మాట మీరు శంకిస్తూ ఉన్నారా? నా మాట జరుగుతుందో లేదో అని అనుకుంటూ ఉన్నారా? నా మాట మీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తామని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అదే సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం చదువుకుందాం. ఒక్కసారి 18, 21 అలాగే 22 వచనాలు మనం చదువుకుందాం. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి, మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటురి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. ఒక్క దినము కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఎందుకు వచ్చితిమని అనుకున్నారు. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన?
వారు తృప్తిగా తినట్టు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలనా అని అన్నాడంటే మోషే తొందరపడిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడంటే, నెల దినాల వరకు మీకు మాంసం ఇస్తాను. అప్పటికే ఇశ్రాయేలులందరూ కూడా మాకు మాంసం కావాలి, చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైపోయిందని మన్నాను అసహ్యించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో మాంసం అని వాళ్ళు ఏడ్చారంట. ఏడుస్తూ ఉంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల దినాల వరకు మీకు మాంసం ఇస్తాను అని చెప్తే మోషే కంగారు పడిపోతున్నాడు. ఏమనంటే, వాళ్ళు తృప్తిగా తినేలాగా, అంటే మేము సంపాదించుకున్న గొర్రెలు గొడ్లు ఇవన్నీ కూడా మేము చంపేయాలా? మరి ఎలాగొస్తుంది? నేను వీళ్ళందరికీ మాంసాన్ని ఎలా తేగలను? నా వల్ల జరుగుద్దా? నేను చేయగలనా అని మోషే చాలా తొందరపడిపోతున్నాడు. ఎందుకంటే ఒక నాయకుడు, చెప్పాను కదా, నాయకుడి మీద ఒకవేళ నెల ప్రారంభంలో చూడండి, మనకు కూడా నెల ప్రారంభంలో అనిపిస్తుంది, నెలాఖరు అయిపోతుంది, నెల ప్రారంభంలో అనిపిస్తుంది నెలలో చాలా ఖర్చులు ఉన్నాయి, ఈ నెలలో పిల్లలకి ఫీజులు కట్టాలి, ఈ నెలలో పలానా అప్పు తీర్చాలి, లేదా పలానా పేమెంట్ ఇవ్వాలి, ఇలా రకరకాల ఒత్తిళ్ల మధ్యలో చాలామంది భయపడుతూ, బెంగపడుతూ, ఆందోళనతో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వారి దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు ఆలోచించాల్సిన అవసరత లేదు, నా బాహుబలము తక్కువ కాలేదు. ఎందుకు అంటే ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలన గొప్ప దేవుడని మనకు తెలుసు కదా. కానీ మోషే ఇన్ని అద్భుతాలు చూశాడు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు ఐగుప్తులో చూశాడు, ఎర్ర సముద్రం దగ్గర చూశాడు. కానీ మళ్ళీ నెల దినాలు నేను ఎక్కడి నుంచి వాళ్ళకి మాంసం తేవాలని శరీర అవసరాల కోసం తొందరపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నా బాహుబలం తక్కువైందనుకుంటున్నావా? ఏమీ తక్కువ కాలేదు, తప్పకుండా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో చూస్తామని చెప్పాడు. అది జరగడం మనం చూస్తాం. సంఖ్యాకాండములోనే 30వ వచనం, 11వ అధ్యాయము 30, 31, 32 చదివితే అక్కడ మనం చూస్తాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలుల పెద్దలను పాళెములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండిరి. తుమ్మలను కూర్చుకొనును. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వారిని పరిచిరి. చూడండి, దేవుని ఆత్మ ద్వారా ఎంత కార్యం జరుగుతుందో. ఏమండి, ఇక్కడ చెబుతూ ఉన్నాడు, పాళంలోకి వచ్చారంట. వెంటనే యెహోవా సన్నిధిలో నుంచి ఒక గాలి బయలుదేరిందంట. గాలి బయలుదేరి అదేం చేసిందంటే సముద్రంలో ఉన్న పూరేళ్లను రప్పించి, నేను అనుకుంటాను పూరేళ్ళన్నిటికీ కూడా సముద్రానికి ఆజ్ఞాపించి ఉంటాడు దేవుడు, పూరేళ్లనన్నీ కూడా ఇశ్రాయేలుల పాళెములోనికి పంపించమని. సముద్రం నుంచి పూరేళ్ళన్నీ కూడా వచ్చేసినాయి అంట. అవన్నీ వచ్చేసి ఎక్కడ చేరినాయి అంటే పాళెము చుట్టూ ఈ ప్రక్క ఆ ప్రక్క దిన ప్రయాణం అంత దూరము వరకు, అంటే 2-3 కిలోమీటర్లు నడుస్తారో, లేకపోతే ఒక రోజుకి 4 కిలోమీటర్లు నడిచేవాళ్ళు కూడా లేకపోలేదు. అంత దూరంలో పూరేళ్ళన్నీ పరిచినట్టుగా అవన్నీ పడిపోయి ఉన్నాయంట. ఏమండి, సాక్షాత్తు దేవుడు ఎంత, ఏమండి, వాళ్ళు ఏమీ కష్టపడకుండా దేవుడు, ఏమండి, వాళ్ళ దగ్గరగానే దేవుడు మాంసం వచ్చేటట్టుగా దేవుడు చేయడం ఎంత అద్భుతమైన విషయమో కదా. గాలికి ఆజ్ఞాపించాడు, గాలి వెళ్ళింది, సముద్రంలో ఉన్న పూరేళ్ళన్నింటినీ కూడా రప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ వచ్చేసి దిన ప్రయాణం అంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున అవన్నీ వచ్చినాయి అంట. 2 మూరలు కొలిస్తే ఎంత ఎత్తుగా పూరేళ్ళు పడతాయో అంత ఎత్తుగా పడేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు 6 లక్షల పాదచారులని ఇక్కడ రాశారు కదా. మరి అంతమందికి పాదచారులకి, అంతమందికి మరి పిల్లలు, పెద్దలు, ఏమండి, స్త్రీలు, వీళ్ళందరికీ భోజనం కావాలి కదా. ఏమండి, నెల దినముల వరకు వాళ్ళు తింటూనే ఉన్నారు. ఇంకా మనం చూస్తాం, ఇంకా కొన్నిటినంట పాళెము చుట్టూ పరిచిరి, అంటే కొన్ని ఎండబెట్టుకున్నారేమో మనకు తెలియదు,
కొన్ని అలాగ పరిచేశారేమో. అంటే దేవుడు ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు. ఏమండి, దేవుడు ఇస్తే అరకొరగా ఇచ్చేవాడు కాదు. మనం కొంచెమే అడుగుతాం, దేవుడు తన కృపా సమృద్ధిలో నుండి మన అవసరాలన్నీ తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎంత అద్భుతమైన దేవుడో కదా. వాళ్ళు విసిగించారు, దేవుడిని నిర్లక్ష్య పెట్టారు, దేవుడిచ్చింది కాదనుకుని ఇంకా ఏదో కావాలనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళందరూ చనిపోయినట్టుగా మనకు తెలుసు. ఈ రోజున మనం కూడా దేవుడు మనకి ఏది ఇస్తే, అది వివాహంలో లేకపోతే ఉద్యోగంలో దేవుడు మనకి ఏది ఎలాగ ఇస్తే అప్పుడు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడిచ్చిందే శ్రేష్టమైంది. అంత మాత్రమే కాదు, దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. ఈ రోజున చాలామంది నాయకులు ఒత్తిడికి గురవుతున్నారు. కుటుంబ యజమానురాండ్రు చాలా ఒత్తిడికి గురవుతూ పిల్లల్ని ఎలా పోషించాలి, లేకపోతే ఫీజులు ఎలా కట్టాలి, లేకపోతే మా భారాలు ఎలా దింపుకోవాలని చాలామంది వేచి ఉన్నారు, బాధతో ఉన్నారు, కుమిలిపోతూ ఉన్నారు. దేనికి బెంగపడాల్సిన అవసరత లేదు. దేవుని సన్నిధిలో నుంచి గాలి బయలుదేరి ఎలాగైతే పూరేళ్ళను రప్పించిందో ఈ రోజున మన దేవుడు కూడా అలా చేయగలిగిన గొప్ప దేవుడైనాడు. అందుకే ఇర్మియా గ్రంథకర్త అంటాడు 32వ అధ్యాయము 27వ వచనంలో చెప్తాడు ఏమనంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పడం మనం చూస్తే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సర్వ శరీరులకు దేవుడు, మనల్ని మోస్తున్న దేవుడు, మనల్ని భరిస్తున్న దేవుడు ఆయనే. కాబట్టి తప్పకుండా మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడు అయినాడు. ఏమంటే మాంసము కూడా దేవుడు ఇచ్చాడు కదా. ఏమంటే మనకి మన అవసరాలు, చిన్న చిన్న అవసరాలు దేవుడు తీర్చలేడా? తప్పకుండా దేవుడు తీర్చగలడు. ఎందుకంటే ఆయన బాహుబలము తక్కువ కాలేదు. ఆదికాండము 18:14లో మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీదటికి వచ్చే ఈ కాలంలో నీకు నిర్ణయ కాలం ఉంది, నీ దగ్గరికి వస్తాను, అప్పుడు షారాకు కుమారుడు కలుగును అని అబ్రహాము గుడారాన్ని దర్శించి వాగ్దానం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. షారా నవ్వింది అంట, ఈ వయసులో నాకు పిల్లలేంటి, నా వృద్ధాప్యంలోకి వచ్చేసాను, నా బలమంతా ఉడిగిపోయింది, నాకు ఇంకా ఏ విధమైన ఆశలు లేవు. కానీ ఈ వయసులో ఆయన నవ్విందేమో, ఆ నవ్వు కూడా దేవుడు విన్నాడు. వెంటనే అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన ఏదైనా చేయగలడు కదా. ఆయన గొప్ప దేవుడు కదా. ఆయన ప్రతి దానిని అద్భుతమైన సాక్ష్యంగా, ప్రతి సమస్యను అద్భుతమైన సాక్ష్యంగా మలచగలిగిన గొప్ప దేవుడు కదా. వృద్ధాప్యంలో షారా కంటదా అని నవ్వింది. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజున వింటున్న విశ్వాసులారా, మనం కూడా దేనికి కంగారు పడద్దు, మోషేలాగా తత్తరపడద్దు. నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను చేయగలనా అని అవిశ్వాసం వద్దు. కానీ దేవుడు మనకు ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని, లేకపోతే ఏదైనా ఒక కుటుంబాన్ని అప్పగిస్తే ఆ కుటుంబానికి సరిపడిన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడు. ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద విశ్వాసం ఉంచితే మనం చేయాల్సింది అదొక్కటే. విశ్వాసం ఉంచి ప్రార్థించి ప్రభువుని అడిగితే తప్పకుండా దేవుడు మన ప్రతి చిన్న అవసరాన్ని కూడా దేవుడు తీర్చగలిగిన గొప్ప దేవుడే అన్నాడు. కాబట్టి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నా బాహుబలం తక్కువైందా? నా బాహుబలం ఏమీ తక్కువ కాలేదు. ఆయన బాహుబలము గొప్పది. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి ఒత్తిడికి లోనవ్వద్దు, ఎలాంటి టెన్షన్కి గురి కావద్దు. అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు తప్పకుండా మన ప్రతి కార్యాన్ని నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృపగలిగిన దేవుడవు నాయన. నీ ప్రజల అవసరాలు, చిన్న చిన్న అవసరాలు కూడా ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా తీర్చడానికి ఇష్టపడే గొప్ప దేవుడివై ఉన్నందుకు వందనాలు. నిజమే, చాలాసార్లు ఇశ్రాయేలుల వలె మేము కూడా నాయన నిన్ను నిర్లక్ష్య పెట్టి మాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతున్నాం. కానీ మాకు ఏది మంచిదో నువ్వు అది ఇస్తావు కదా. అప్పటి వరకు ఓపికతో కనిపెట్టడం మాకు నేర్పించుము. అయినా సరే నీ బాహుబలం తక్కువ కాలేదని ఆ రోజు మీరు రుజువు చేసుకొని వాళ్ళ జీవితాల్లో మీరు చేసిన ఈ గొప్ప కార్యం కోసం మీకు వందనాలు. నిజమే, చాలాసార్లు
కుటుంబ నాయకులుగా చాలాసార్లు ఒత్తిడికి గురవుతూ టెన్షన్కి గురవుతూ నాయన ఇది మేము చేయలేము అనుకుంటున్నాం, మా వల్ల కాదు అనుకుంటున్నాం. ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు వందనాలు దేవా. మేము చేయలేము కానీ నీ కృప ద్వారా మేము ఏమైనా చేయగలమయ్యా. నీ బాహుబలం తక్కువ కాలేదు. నీ బాహువుల మీద దాన్ని మేము ఆధారపడి సాగిలపడడానికి మాకందరికీ సహాయం చేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, బలపరచుము. ఈరోజు ప్రయాణాలు నాయన పనులు పెట్టుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ప్రయాణాన్ని ప్రతి పనిని సఫలం చేయండి. ఎంతమంది ఆరోగ్యం కోసం వేచి ఉన్నారో ప్రతి వారికి నీ గాయముల ద్వారా స్వస్థత విడుదల మీరు దయచేయము. ఏ ఇంటర్వ్యూలకు వెళుతూ ఉన్నారో, ఏ ఎగ్జామ్స్కి హాజరవుతున్నారో దేవా వారికి సహాయం చేయండి. ప్రతి విషయంలో చక్కగా మీ ఆలోచన చెప్పి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశీర్వాదాలు నాయన, నీ సంవత్సరము దయా కిరీటం ఇచ్చావు కదా, నీ దయతో ఒక్కొక్కరిని మీరు కప్పమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ రేపు ఉదయం కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. దేవుని బాహుబలం తక్కువ కాలేదని, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. అప్పుడు ఆయన బాహుబలాన్ని చూపించాడు, ఈరోజు కూడా ఆయన చూపించగలిగిన సమర్థుడై ఉన్నాడని మనం విశ్వసించి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గర నుంచి పొందాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. మరి అలాంటి నమ్మిక మన అందరికీ దేవుడు దయచేయాలి. అంత మాత్రమే కాదు, కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. మా కార్యక్రమాలన్నీ మీరు చూడాలి అంటే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మనల్ని రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగా.